హలో అక్వామెన్, మన క్రే ఫిష్ ని ఇప్పుడు ఈ కంటైనర్ లోకి షిఫ్ట్ చేయబోతున్నాం. అయితే ఈ కంటైనర్ కింద ఉన్న వీల్స్ కదలకుండా ఇలా ఒక స్పాంజ్ పెట్టుకున్నాను అనమాట. 4 సైడ్స్ పెట్టేశాక ఇంకా కంటైనర్ ని టేబుల్ పైన పెట్టుకొని అందులో వాటర్ ఫిల్ చేసి TDS లెవెల్ కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేసి హైడింగ్ స్పాట్స్ కోసం ఈ 2 టీస్ తెచ్చుకున్నాను అనమాట. ఈ టీ కనెక్షన్లు కూడా హైడింగ్ స్పాట్ కోసం పెట్టేసి హీటర్ ఆక్సిజన్ పెట్టేసి ట్యాంక్ సెటప్ అయితే ఫినిష్ చేశా. ఇప్పుడు మన పాత టబ్ లో ఉన్న క్రే ఫిష్ ని రెండింటిని అక్లిమేట్ చేయడానికి ఫస్ట్ అయితే ఈ కవర్ లో వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే క్రే ఫిష్ లు చాలా సెన్సిటివ్, కరెక్ట్ గా అక్లిమేట్ చేయకపోతే టెంపరేచర్ చేంజెస్ వల్ల చనిపోయే ఛాన్స్ ఉంటుంది. క్రే ఫిష్ నేను పట్టుకోకుండా డైరెక్ట్ ఆ కుండల్లో నుంచే వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ 2 బ్యాగులను తీసుకెళ్లి అక్లిమేట్ చేయడానికి మన ఈ మినీ ట్యాంకులో అయితే పెట్టేస్తున్నాను. 2 క్రే ఫిష్ ని పెట్టేసి ఒక 20 మినిట్స్ అక్లిమేట్ చేశాను అనమాట. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత వీటిని మన ట్యాంక్ లోకి రిలీజ్ చేయబోతున్నాను. అది పార్ట్ 2 లో చూపిస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.